చిన్నప్పుడు మా ఫాదరు షాప్‌లో పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళకి ఏడాది అయ్యాక లాభం కనబడ్డాక బోనస్ ఇచ్చి అందులో పనిచేసే గుమస్తాలందరినీ కూడా టూర్‌కి పంపించేవాళ్ళు. అట్లాగ ఓసారి చెన్నై తీసుకెళ్లారు వాళ్ళని. అప్పుడు మా నాన్న ఏంటి ఛార్జీల వరకు నేను పెట్టుకుంటాను. ఈ భోజనాల ఖర్చులు వీటిట్లో కలిసిపోతుంది కదా! మా అబ్బాయిని తీసుకెళ్తానని అడిగితే తీసుకెళ్ళమన్నారు. అట్లాగే నేను మా నాన్న షాప్‌లో గుమస్తాలతో కలిసి చెన్నై వెళ్ళా. తమిళనాడు అప్పుడు అదే మద్రాస్ అప్పుడు. అక్కడ ఎక్కడ చూసినా మన భాష మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. "ఒందు రొందు రూపాయ, రొందు ముంజ రూపాయ" అంటూ మాట్లాడుతుంటే అప్పటికప్పుడు కొన్ని పదాలు అలవాటు చేసుకున్నాం. అట్లాగా అంటే వేరే రాష్ట్రానికెళ్ళింది ఫస్ట్ టైమ్ అనమాట అప్పుడు. ఆ టైమ్‌ది చూసినటువంటోడిని తర్వాత జర్నలిజం ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత అనేక సార్లు ఎళ్ళి తమిళనాడు. కొంత తెలుగు మాట్లాడేవాళ్ళుంది. కొంత అర్థమవుతూ ఉంటూ ఇంకోటి ఆహ్, మధ్యలో ఇంగ్లీష్‌లో మనం మాట్లాడి ఏదైనా తే చేసుకునేటటువంటి కాన్సెప్ట్ నడిచింది.